జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, నిన్ను వెంటాడుతున్న బాధలన్నిటినీ నేను విసిరి కొడతాను. ఆలస్యం చేయకుండా ఈ అమ్మవాక్కును విను. ఎంత త్వరగా వింటే నీకు కూడా అంత మంచిది. అమ్మపై నీకు నమ్మకం ఉంది కదా, మరి ఎందుకు దిగులు, భయము, బాధ? నువ్వే చెప్పు. నిన్ను వెంటాడి తరిమి తరిమి కొడుతున్న బాధలని నేను విసిరిపడేస్తాను, తొలగించేస్తాను. ఈ దుర్గమ్మ మాట ఈరోజు ఇప్పుడే విను. ఇంతకు వరకు ఏమున్నా లేకపోయినా నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా. నీ దగ్గర ఒక రకమైన ప్రశాంతత, నెమ్మది, అలానే సంతోషం అనేది. ఎలాంటి దిగులు, అలజడి అవి ఏవీ కూడా లేకుండా ఆనందంగా, ప్రశాంతంగా ఉన్నావు. నీ సుఖమైన జీవితం మేఘంలా ఇప్పుడు తొలగిపోయింది. కారు మబ్బులు ఇప్పుడు బాధలు నిన్ను చుట్టుముట్టాయి కదా. కష్టమైన రోజుల్ని గడుపుతున్నావు. ఇప్పుడు కొన్ని కష్టాలనేటివి నిన్ను కట్టిపడేశాయి కదా. నీ యొక్క మన సంకోచం, అలజడి, రాత్రులు ప్రశాంతమైన నిద్ర రాకుండా అవస్థపడుతున్నావు కదా. కన్నీరు దారలుగా కరిగిపోతూ గుండెల్లో బాధని మోస్తున్నావు. నాకు మంచి రోజు రాదా అమ్మా అని ఎదురు చూస్తున్నావు. నిద్ర రాకుండా అవస్థపడుతున్నావు. మంచి కోసమే ఎదురు చూస్తున్నావు. ఎందుకు అన్నీ చెడ్డగా అవుతున్నాయి, నాకే ఎందుకు ఇలా అవుతుంది అని నన్ను ఆరాధిస్తూ, ఆలోచిస్తూ, అసలు ఎక్కడ నేను తప్పు చేశానమ్మా అని అనుక్షణం బాధపడుతున్నావు. కానీ నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదు కదమ్మా, ఎందుకు నేను ఇన్ని బాధలు అనుభవిస్తున్నాను అని నీకు నువ్వే ప్రశ్న సమాధానం అవుతున్నావు. ఈ కష్టాల నుంచి విముక్తి ఎప్పుడు వస్తుంది అని ఈ తల్లిని ఆరాధిస్తున్నావు. ఎందుకు నాకంతా చెడుగానే ఉంటుంది, చెడు ఎందుకు అనుభవం జరుగుతుంది, నమ్మిన వారు మోసం చేశారు, అందరితో నేను న్యాయంగా ఉన్నాను కదా, నిజాయితీగా ఉన్నాను కదా, కానీ నన్ను మోసం చేస్తున్నారే అని ఇలా నీ మనసులో వేల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరైపోతున్నావు కదా. వెలుతురు ఉన్నప్పుడే నీకు కళ్ళు మసకలు కారిపోతున్నాయి. ఎందుకంటే పట్టపగలే నీకు చీకటైపోయింది. నీ కన్నీరు ఇక ఆ కళ్ళకి స్పష్టంగా తెలియక పొరలు కమ్మేసింది. కష్టంతో వచ్చిన ఆ కన్నీరు వల్ల నువ్వు వెలుతుర్ని చూడలేకపోతున్నావు. సంతోషం అనే మాటే లేకుండా దుఃఖంలోనే నీ మనసు మగ్గిపోతూ ఉంది. మొత్తానికి నిన్ను నువ్వుగా లేవు కదా. అసలు ఎప్పుడు నువ్వుగా అవుతావు చెప్పు, అది నీకే తెలియడం లేదు. దిగులు పడకుండా ఇప్పుడు ఈ దుర్గమ్మ చెప్పేది విను. కొన్ని విషయాలు నీకు చెప్పే తీరాలి. నీ భవిష్యత్తు మీద నీకు ఆశ కలగాలి. ఇప్పుడున్న నీ కష్టాలు తొలగిపోతాయనే ఒక నమ్మకం నీకు రావాలి. ముందు ఈ తల్లిపై నీకు నమ్మకం ఉంది కదా, కానీ నీ మీదే నీకు నమ్మకం లేకుండా పోయింది. అందుకే నిన్ను నువ్వు నమ్ముకొని ధైర్యపరుచుకో. ఇక అంతా మంచిగా లేదు, కానీ రాబోయే కాలం మంచిగా ఉంటుంది. ప్రతి దానికి ముగింపు ఉందమ్మా. కాబట్టి దేనికి కూడా నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. ప్రతి సమస్యకు పరిష్కారం ఎలా అయితే ఉంటుందో, ముగింపు ఎలా ఉంటుందో, ఇక్కడ నీ కష్టానికి కూడా కడతేర్పు ఉంటుంది. ఏది కూడా నిరంతరంగా లేనప్పుడు నీకు వచ్చిన మసకబారిన ఈ చీకటి లాంటి కష్టాలు, కన్నీళ్లు నిరంతరం ఎలా అవుతాయి చెప్పు? అన్నీ మారుతాయి. అవును, మంచి వాళ్ళకి మంచే జరుగుతుంది అనేది అక్షర సత్యం. నువ్వు మంచి మనసు ఉన్నవానివని నాకు తెలుసు. కష్టపడకుండా ఆ తర్వాత ఆనందంగా ఉంటావు. ఇప్పుడు నీ కష్టం చూసి నువ్వు బాధపడినా రేపు నీ యొక్క ఆనందం చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. నాకు మంచి రోజులు వచ్చాయని సంబరపడిపోతావు. కానీ చెడ్డవారు ప్రస్తుతం సుఖంగా ఉండొచ్చు, కానీ వారికి ఖచ్చితంగా కష్టమైన రోజులు ఎదుర్కొంటారు. అన్ని రోజులు నిలకడగా ఉండవు కదా. ఈ రోజు నుంచి కష్టాన్ని ఇష్టంగా అలవాటు చేసుకో. దేన్నైనా ఎదిరించి నిలువు. మంచివారు, న్యాయబద్ధంగా ఉండేవారు అదృష్టవంతులని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి దైవ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. నువ్వు నిజాయితీ గలవానివి, అందుకే ఈ దుర్గమ్మ అనుగ్రహం కలిగింది. అతి త్వరలో నీ బాధల నుంచి నేను విడుదల చేస్తాను. ఏది చేసినా ధైర్యంగా చెయ్యి. నీకు కావాల్సింది నీకు తెలుసు కదా. అలాంటప్పుడు ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా
నీ పనులని నువ్వు నిర్విఘ్నంగా పూర్తి చేసుకో. నీకు పక్కబలంగా ఈ దుర్గమ్మ ఉంటాను. ఏది చేసినా ధైర్యంగా చెయ్యి. నీకు కావాల్సింది నేను ఇస్తాను కదా. ఇదిగో, నన్ను వెతుక్కుంటూ నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. నీలో నన్ను నువ్వు చూడగలవు. దుర్గమ్మ అని కళ్ళు మూసుకుంటే చాలు, నా రూపం నీకు కనపడుతుంది. పూజ గదిలోకి వెళ్ళి దీపం వెలిగించు. ఆ దీపంలో నా రూపం ఉంటుంది. ఏదో ఒక రూపంలో నీకు నా మాట, నా పలుకు, నా పాటలు అన్నీ కనబడతాయి, వినపడతాయి. ఇక నా అనుగ్రహం ఉన్నట్లే కదా. ఒక్క క్షణం నా వైపు చూడు. సర్వం నేనే అయ్యి నీకు కనిపిస్తాను. అంతా ఈ తల్లిమయంగా నీకు ఉంటుంది. దేని గురించి, ఎవ్వరి గురించి ఆలోచించకుండా నీ పని నువ్వు చెయ్యి. మిగిలింది నేను చేస్తాను. నీకు చెడు అనేది అసలు దగ్గరికి కూడా రాకుండా తరిమి తరిమి కొడతాను. నిన్ను ఎవరైతే లెక్కలో పెట్టుకోకుండా ఉంటారో వారే ఆశ్చర్యపడేలా నీ ఎదుగుదల ఉంటుంది. నువ్వు కోరుకునే ప్రశాంతమైన జీవితం అందిస్తాను. అంతవరకు అలసిపోకు. నేను నిన్ను ఎప్పటికీ వదిలి ఎక్కడికి వెళ్ళను. నా బిడ్డవైన నీకు ఎప్పుడూ కూడా అండగా ఉంటాను. ఎవ్వరి దగ్గర కూడా నిన్ను తక్కువ కానివ్వను. నీ జీవితం ఎవరి సొంతమో కాదు, నీకే సొంతం. నీ జీవితం నీది. కాబట్టి మంచిగా ఉండాలి అంటే నువ్వు ధైర్యంగా ఉండాలి. నీకు వచ్చిన మసకబారిన ఆ మేఘం లాంటి కారు మబ్బు లాంటి ఆ చీకటిని నువ్వు వదిలి బయటికి రావాలి. నీ ఆలోచన ఆ కారు మబ్బు లాంటి ఆలోచన నుంచి బయటికి రమ్మా. ఏమీ కాదు, అంతా మంచిగానే ఉంటుంది. నీ కష్టాన్ని నేను ఎదుర్కొంటాను కదా. ధైర్యంగా ఉండు. ఆ మేఘాలన్నీ తప్పించుకొనిరా. వెలుతురు నీకు కనపడుతుంది. స్వచ్ఛంగా నీ జీవితం నీ కళ్ళారా నువ్వే చూస్తావు. నీ ప్రతి పనిలో కూడా ఆదరవుగా, తోడుగా నేనుంటాను. నీకు అన్ని పనులు సులువుగా అయ్యేటట్లు చూడ్డానికి ఈ దుర్గమ్మ ఎప్పుడూ తోడుంటాను. నువ్వు దేనికోసమైతే కోరుకుంటున్నావో అది ఖచ్చితంగా జరిపిస్తాను. పెళ్ళి, పిల్లలు, వ్యాపారం, డబ్బు అని ఇలా నీ కోరిక ఏదైనా సరే ఆశపడుతున్నావు కదా. అది తీరాలని ఎదురు చూస్తున్నావు కదా. అది నీకు అనుకూలంగా మంచిదిగా మారుతుంది. ఒక్క విషయం, నీలో భయాన్ని పక్కన పెట్టు. ఆత్మధైర్యాన్ని పెంచుకు. ఏదైనా చేయగలను అని సంతోషంగా, ధైర్యంగా ఉండు. నీ జీవితం నీకు నచ్చినట్లు బ్రతుకమ్మా. ఆశపడ్డావు కదా, అలానే చేస్తాను. ఈ తల్లి చెప్పినట్లుగానే నీకు అంతా మంచి జరుగుతుంది. నీ మంచి గుణానికి నీకు ఎప్పుడూ మంచే జరుగుతుంది. ఏదీ కూడా నీకు కొదవ లేకుండా తప్పకుండా నీకు అన్నీ అందుతాయి. ఇక నీ మనసు అనేది స్వచ్ఛంగా ఉంటుంది. కానీ కాస్త తొందరపాటు ఎక్కువ. దానివల్లే నీ ఆలోచన అనేది అమిత ఆవేశంగా నిర్ణయం తీసుకుంటున్నావు. ఇప్పుడు నాకు కష్టం, నేను ఏం చేయాలని ఆందోళన పడిపోతావు. ఆనందంగా ఉన్నప్పుడు వెంటనే ఆనందపడిపోయి అందరితో పనిచేసుకుంటావు. దిగులు వచ్చినప్పుడు ఒంటరిగా కూర్చొని నాకేంటి ఈ కర్మ అని బాధపడతావు. అలా ఉండద్దమ్మా. అన్ని సందర్భాలను నువ్వు పక్వంగా తీసుకోవాలి. అప్పుడే నువ్వు ఎప్పుడూ కూడా ఆనందంగా, ప్రశాంతంగా ఉండగలవు. ఆ మన పక్వాన్ని నీలో నువ్వు తీసుకురావాలి అంటే నీ ఆలోచనలు మారాలి. అవన్నీ కూడా నీకు అనుకూలంగా, సానుకూలంగా మారాలి. ఈ తల్లిపై భక్తి నీకు నిజమైందే కదా. నా మీద భక్తి ఎలా అయితే ఉందో నీ జీవితం పైన నీకు నమ్మకం ఉండాలి. నీ మీద నమ్మకం పెంచుకో. అప్పుడు ఖచ్చితంగా నీకు అంతా అనుకూలంగా మారుతుంది. నీ కోరికలు తీరుతాయి, అన్నీ మారుతాయి. ఈ దైవ నిర్ణయాన్ని నేనే చెప్పాను. ఈ దుర్గమ్మే నిన్ను వెతుక్కుంటూ వచ్చి ఇన్ని ధైర్యమైన విషయాలు, మాటలు చెబుతూ ఉంటే నీకన్నా అదృష్టవంతులు ఇంకెవరుంటారో చెప్పు. కాబట్టి నువ్వు ఎంతో అదృష్టమైన బిడ్డవి. నన్నే తలుచుకొని నా పేరు నామస్మరణం చేసిన నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. నిశ్చింతగా ఉండు. చెడు అనేది నీ పక్కన రానివ్వకుండా అంతా నీకు మంచిగానే ఉంటుంది. నీ జీవితంలో నేను ఒక రక్షణ కవచంలా ఉంటాను. ఈ దుర్గమ్మని కొలిచిన వాళ్ళు ఎప్పుడూ కూడా ధైర్యంగానే ఉండాలి, అలానే సంతోషంగానే ఉంటారు. ఓటమి నీకు రాదు. ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు. నేను మాటిస్తున్నాను కదా. ఇక హాయిగా, సంతోషంగా ఉండు
అని అమ్మవారైతే ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.